నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు ఏదైనా మంచి స్టోరీ చెప్పండి అండి. పిల్లల కథ చెప్దామా? పిల్ల కథ పిల్ల కథ పిల్ల కథ పిల్లల కథ పిల్ల కథ అండి. పిల్లల కథ అనుకో. రైట్. ఓ పల్లెటూరులో ఓ తండ్రికి 3 కొడుకులు ఉండేవారు. తండ్రి వెళ్ళిపోతూ ఇల్లు వాకిలి పిల్లల కథ చెప్పాడు. పెద్ద అన్నదమ్ములు ఇద్దరు ఒక రకంగా ఉండేవాళ్ళు. వాళ్ళు తల్లి ఉన్నాడు, తల్లి ఉంది. తల్లి ఉన్నా కూడా తల్లికి ఇదేమీ లేదు పాపం. వీళ్ళు ఏం చేశారు, ఒరే ఆస్తి పంచుకోమన్నాడు రా నాన్న, ఇల్లు వాకిలి మేమిద్దరం చెరసగం పంచేసుకున్నాం, ఇంట్లో ఏమన్నా మిగిలిన ఉంటే నువ్వు తీసుకోమన్నారు. పిచ్చి వెధవ ఆఖరివాడు పాపం. వాడు ఏం చేశాడు, ఆ ఇల్లంతా వెతికి ఇల్లు ఖాళీ చేసేశారు. వీళ్ళు అన్ని సామాన్లు తీసేసుకున్నారు, పంచేసుకున్నారు. వీడికి ఒక తాడు చుట్ట దొరికింది. అది ఎవరన్నా పంచుకున్నారా అని అడిగాడు. పంచుకోలేదు, మాకు అక్కర్లేదు అన్నారు. ఆ తాడు చుట్ట తెచ్చుకున్నాడు బయటికి. ఇది నేను తీసుకుంటానన్నాడు. వీళ్ళు ఏమనుకున్నారు, మనకు దీంతో ఏం ఉపయోగం లేదు, ఏదో ఒకటి చేసుకో, అదే నాన్న నీకు ఇచ్చిన ఆస్తి, అంతే అంతే. వీడు ఏం చేశాడు, వాళ్ళ అమ్మేమో అన్నయ్యల దగ్గరే ఉంటూ ఉండేది. పిల్లాడు ఎప్పుడైనా వచ్చేవాడు. ఈ తాడు చుట్టతోటి చిన్న చిన్న ఉచ్చులు పెట్టి జంతువుల్ని పక్షుల్ని వాటిని పట్టుకునేవాడు. తాడు ఓపెన్ చేసి పెట్టేవాడు. ఉడతలో పిచ్చుకలో కుందేళ్ళు ఏవో పడేవి. అయితే పాపం పడిన తర్వాత వాటిని చంపి తినాలి లేదా అమ్మి తినాలి. వీడికి ప్రాణం ఒప్పేది కాదు ఆ పని చేయటానికి. వాడు ఏం చేసేవాడు, చిన్న చిన్న గూళ్ళు లాంటివి తయారు చేసుకుని ఆ తాళ్ళతోటి అక్కడ ఇక్కడ ఉన్న పుల్లలతోటి వాటిని అందులో పెట్టుకునేవాడు. ఓకే. కొన్నిటిని బాగా గోల పెట్టిన వాటిని వదిలిపెట్టేసేవాడు. ఏదో కాయా కసరు ఎవరైనా పెట్టింది తింటూ ఉండేవాడు. కానీ ఉచ్చులు పన్నటం మాత్రం బ్రహ్మాండంగా వచ్చు వాడికి. ప్రాక్టీస్ అయింది. తాడు చుట్ట ఉంది కదా, ఆ చుట్టతోటే చేసేవాడు. అయితే ఏం చేశాడు, అన్నిటినీ వదిలిపెట్టేసినా వాడి దగ్గర ఒక ఉడత, వాడి దగ్గర ఒక కుందేలు, రెండింటిని మాత్రం ఉంచుకున్నాడు చక్కగా. తర్వాత ఏం చేసేవాడు, ఆ ఊరు ఈ ఊరు తిరుగుతుండేవాడు. ఊళ్ళోనే అంటే అడవిలోనే ఆ పక్కకి ఈ పక్కకి తిరిగేవాడు. ఒక రోజున ఏమీ పడలేదు వాడికి. సరే, దూరంగా ఉన్న చెట్ల మీద బోల్డ్ అని పక్షులు కనపడుతున్నాయి. ఈసారి పక్షులు పట్టుకుని ఎక్కడైనా అమ్ముదామనుకున్నాడు. ఆ పక్షులున్న చోటు దగ్గర ఒక పెద్ద చెరువు ఉంది. అక్కడికి ఎవరు వెళ్ళేవాళ్ళు కాదట. వాళ్ళ నాన్న చెప్పేవాడు. కాకపోతే వీడికి ఇప్పుడు నాన్న లేడు కదా, పిల్లాడేదో ఆటకాయితనంగా పోయేవాడు. ఓ 16 ఏళ్ళు ఉంటే 18 ఏళ్ళు వాడికి. వాడు అటు పోయాడు. వెళ్ళి ఏం చేశాడు, ఒక పెద్ద గుహ లాంటిది కూడా ఉంది ఆ చెరువు పక్కన. పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఆ చెట్ల దగ్గర చిన్న చిన్న తాడుని సన్నగా విడదీసి చిన్న చిన్న ఉచ్చులు పెడుతున్నాడు పక్షుల కోసం. వీడి దగ్గర 2 గూళ్ళు ఉన్నాయి కదా, చేత్తో పుచ్చుకు తిరుగుతాడు. ఒక దాంట్లో ఓ ఉడత, ఓ దాంట్లో ఓ కుందేలు పడ్డాయి. వాటిని పెట్టుకున్నాడు దగ్గర. ఇంతలో ఏమైంది, వీడు ఉచ్చులు పని వీడి పని వీడు చేసుకుంటుంటే ఒక ఎలుగుబంటి వీడి పక్క నుంచి వెళ్ళి ఆ గుహలో కూర్చుంది. ఓహో. దాన్ని చూశాడు. కానీ అది వీడిని ఏం చేయలేదు. దాని దారిని అది పోయింది. అదేదో తేనె పట్టు చిన్న అక్కుంటోంది. అది పుచ్చుకుని పోయి లోపల కూర్చుంది. ఊరికే ఎండ లేకుండా కూర్చుంది అనమాట. అయితే వీడి తాళ్ళు, చెట్ల మీద తాళ్ళు వేస్తుంటే వీడికి ఎవరో తనని చూస్తున్నట్టు అనిపించింది. తీరా చూస్తే ఆ చెరువు లోపల నుంచి ఓ పిల్లాడు ఒకడు ఇట గట్టి మీద చేతుల నుంచి వీడికేసి చూస్తున్నాడు. ఇట్లా వీడు ఎవరా అని ఆశ్చర్యపోయి వాడికి గుర్తొచ్చింది. వాళ్ళ నాన్న చెప్పాడు, ఈ చెరువులో ఒక జలరాక్షసుడు ఉన్నాడని, వాడు ఈ వైపుగా వచ్చిన వాళ్ళని అట్రాక్ట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న బంగారం అంతా డబ్బంతా లాగేసుకుంటాడని. అప్పట్లో కాగితాలు లేవు కదా మనలాగా, కాయిన్స్. ఆ డబ్బంతా ఆ చెరువులో ఉంటుందని, ఆ చెరువు వాడిది, ఆ ప్రాంతం అంతా వాడి జలరాక్షసుడిదే, అటువైపు వెళ్ళిన జంతువులు కూడా వాడిది, అవి తినేస్తారని వాళ్ళు ఇలాంటివి కథలు విన్నాడు. బహుశా ఈ పిల్లాడు 10-12 ఏళ్ళ వాడు ఆ రాక్షసుడు తమ్ముడు కాబోలు, తమ్ముడు లేదా కొడుకు అయి ఉండాలి అని చూసి చూడనట్టు ఊరుకున్నాడు. ఓహే, ఏం చేస్తున్నావు అంటే నా పని నేను చేసుకుంటున్నాను అన్నాడు. ఏం పని చేస్తున్నావు అంటే ఉచ్చులు పెడుతున్నాను అన్నాడు. నీకు భయం లేదంటే నాకు భయం లేదన్నాడు. ఈ కుర్రాడు ఏం చేశాడు, పరిగెత్తుకుంటూ నాన్న దగ్గరికి వెళ్ళాడు. నాన్న నేను చెరువులోంచి కనపడినా వాడికి భయం లేదు. నువ్వు మా ప్లేస్కి ఎందుకు వచ్చావంటే నా ఇష్టం అంటున్నాడు. అనేసరికల్లా ఇవాళ నాన్న అన్నాడు, వాడి సంగతి నేను, ఆయన ఏదో పని చేసుకుంటూ ఆ జలరాక్షసుడు, ఓ పని చేయరా, మన ఇద్దరం పందెం పెట్టుకుందామని పందెం వేయి, చెట్టు ఎక్కుదామను, నువ్వు గబగబా ఎక్కేస్తావు పొద్దుపిల్లలాగా. మనిషి పిల్లాడు వాడు ఏమి ఎక్కుతాడు, నీ అంత స్పీడ్గా వాడు ఎక్కలేడు. అప్పుడు చేత్తో పుచ్చుకొచ్చేసి మన చెరువులో దింపేసి వాడి సంగతి నేను చూస్తా, తినేద్దామన్నాడు. ఈ కుర్రాడు 12 ఏళ్ళు, వాడి మనకు బయట ఉన్న కుర్రవాడు ఎంత ఉన్నాడు, 18 ఏళ్ళు ఉన్నాడు, 17 ఎత్తుగా ఉన్నాడు. వీడు ఇంత పిల్లాడే. ఈ రాక్షస పిల్లాడు ఏం చేశాడు, వెళ్ళి ఏంటో నువ్వేదో పని చేసుకుంటున్నావు, నీ పని అన్నావు, మన ఇద్దరం కలిసి పందెం వేసుకుందామా అన్నాడు. సరే, ఏం పందెం వేయమంటావు అన్నాడు. వాడు పెద్ద చెట్టు,
ఆ చెట్టు ఎక్కాలి, చిగురు కొమ్మకి ఎవరు ఎక్కుతారో ఫస్ట్ వాళ్ళు గెలిచినట్టు. నువ్వు గెలవకపోతే మా నాన్న దగ్గరికి రావాలి, నువ్వు ఓడిపోతే. సరేనన్నాడు. అనేసరికల్లా కుర్రాడు రెడీ స్టడీ అన్నాడు. స్టడీ అనగా నీకు మనవాడు అంటాడు, రాక్షస పిల్లాడేమో రెడీ అంటున్నాడు. మన కుర్రాడు అంటాడు నువ్వు నాతో పోటీ ఎందుకు, మా తమ్ముడు ఉన్నాడు బుజ్జి తమ్ముడు, వాడితో వాడు నువ్వు పోటీ పడండి అని ఇక పట్టుకున్నాడు కదా కుందేలుని. చిన్న కుందేలు కదా, ఉడతని ఒక చిన్న దాంట్లో గూడు లాంటి దాంట్లో పెట్టాడు పట్టుకున్న ఉడతని. ఆ మూత ఏం కానీ అది పరిగెట్టుకుంటూ ఎక్కిపోయింది. దాని వెనకాల మనుషుల వల్ల అవుతుందా రాక్షసుల వల్ల అవుతుందా, ఉడత క్షణంలో చిగురుటాకు ఒక చిగురు కొమ్మ మీద కూర్చుని నాలుగు చూపించింది. వీడు సగం చెట్టు కూడా ఎక్కలా, ఆ లోపల వెళ్ళబోయాడు. మళ్ళీ వెళ్ళాడు. నాన్న వాడి దగ్గర తమ్ముట్ట ఇంతే ఉన్నాడు, వాడు పరిగెత్తుకుంటూ ఎక్కేసాడు నాన్న క్షణంలో, నేను సగం కూడా ఎక్కలేకపోయాను, నేను ఓడిపోయాను నాన్న, వాడు మన దగ్గరికి రాడన్నాడు. ఒరే అలా కాదురా, పరుగు పందెం పెడదామని చెప్పు, చెట్టు ఎక్కటం వద్దు, ఆ చిన్న తమ్ముడు వద్దు, ఇంకోడు కావాలని నువ్వు రా అని పిలవమన్నాడు. అనేసరికి కుర్రాడు మళ్ళీ వచ్చాడు, రాక్షస పిల్లాడు వచ్చి మన ఇద్దరం పరుగు పందెం పెట్టుకుందామా, ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళు గెలిచినట్టు, సెకండ్ వచ్చిన వాళ్ళు మా నాన్న దగ్గరికి రావాలి. సరేనన్నాడు. ఇద్దరు రెడీ స్టడీ నుంచోగానే వీడేమన్నాడు, నాకు పని ఉంది, నేను ఉచ్చులు పెట్టుకుంటున్నా కదా, మా ఇంకో బుల్లి తమ్ముడు ఉన్నాడు వాడిని పంపిస్తానని రెండో తీసి రెండో దాని గూట్లో ఇంచి కుందేలుని తీసాడు. ఆ కుందేలు తీసారు కదా, అది ఒక్క గంతులో ఎలా వెళ్ళిపోతుంది కుందేలు, చూస్తూనే పారిపోతుంది అది. కుందేలు రాక్షస పిల్లాడు రన్నింగ్ రేస్ చేశారు, కుందేలు ఎక్కడికి వెళ్ళిపోయిందో కనపడలా. రాక్షస పిల్లాడు రోడ్డు మీద నుంచున్నాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి? సరే మళ్ళీ వెనక్కి వెళ్ళాడు. నాన్న వాడి తమ్ముడేమో నన్ను ఓడిచ్చేశాడు, వాడు ఎక్కడికో వెళ్ళిపోయాడు, అసలు ఇంకా తిరిగి కూడా రాలేదు, ఎక్కడికి పరిగెత్తేసాడో. ఇప్పుడు ఏం చేయాలంటే కాదు కుస్తీ పడదామని చెప్పు. ఎంతైనా మనిషి పిల్లాడు అన్నం తింటాడు, ఏమన్నా కోడి మేక తింటాడేమో, వాడికి అంత బలం ఉండదు, మనమేమో మాంసం తింటాము, మనకి ఎక్కువ బలం ఉంటుంది, మన ఇద్దరం కుస్తీ పడదామని చెప్పు, కుస్తీ పట్టు, కుస్తీలో ఓడిచ్చేసి వాడిని నా దగ్గరికి తీసుకురా అన్నాడు. ఆనంగానే కుర్రాడు పైకి వచ్చాడు రాక్షస పిల్లాడు. ఓయ్ ఉచ్చులు పెడదాం మాను, మంత్రం కుస్తీ పడతాను రా, నాకు పరగొద్దు, చెట్టు ఎక్కటం వద్దన్నాడు. కుర్రాడు అన్నాడు దాందేముంది కుస్తీకి, మా తాత ఉన్నాడు ఆ గుహలో, పోయి అక్కడికి వెళ్ళి కుస్తీ పట్టిరా, మా తాతతో పట్టాక నాతో పడదుగా అన్నాడు. వీడు లోపలికి వెళ్ళి అక్కడ కూర్చుని తేనె పట్టు తింటున్న ఆ భల్లూకాన్ని పట్టుకున్నాడు. వీడు వెళ్ళి పట్టుకునేసరికి అది మహాతిక్కలో ఉంటుంది, తినేటప్పుడు ఎవరైనా వస్తే తిండి లాక్కుంటారని అనుమానం వస్తుంది దానికి. తన ఆహారానికి అవతల వాళ్ళు పోటీ పడుతున్నారనుకుని తుక్కు కింద కొట్టేసింది, వీడిని పీకేసింది, ఒళ్ళంతా పీకింది, రక్కింది, నానా గందరగోళం. వాడు రాక్షస పిల్లాడు ఎట్టో కొట్టద్దు దాని చేతుల్లోంచి జుట్టు వదిలించుకుని పరిగెత్తుకుంటూ వచ్చి చెరులో పడ్డాడు. లోపల పోయాడు. నాన్న చావు కొట్టేశాడు వాడి తాత, నన్ను చూడు ఇన్ని దెబ్బలు తిన్నాడు అనగా రాక్షసుడికి భయం వేసింది. ఒరే వీడి తమ్ముడే చెట్టెక్కేస్తాడు, ఓ తమ్ముడు పరిగెత్తేస్తాడు, తాత కొట్టేస్తాడంటే వీడికి ఎంత బలం ఉందో. అక్కడి నుంచి పైకి వచ్చాడు. పైకి వచ్చి బాబు ఇక్కడి నుంచి వెళ్ళిపోవా, నీకు కొంచెం ధనం ఇస్తానన్నాడు. ఎంత ఇస్తానన్నాడు. వాడు తెచ్చి ఒక గుప్పెడు పోసాడు. ఎంత ఇస్తాను, దీంతో నేను వెళ్ళనన్నాడు. మా తమ్ముళ్ళు ఇద్దరిని పిలుస్తా, మా తాతని పిలుస్తా అంటాడు. ఆ రాక్షసుడు ఇంకో ముద్ద, ఇంకో సుద్ద, ఇంకో ఇది, ఇంకో సంచి పట్టుకొచ్చి తెచ్చి చివరికి బాబు నీకు దండం పెడతా, మేము ఆ డబ్బులు ఏం చేసుకుంటాం, ఏదో ఉంటుందని ఉంచాను అంతే, మొత్తం ఇచ్చేస్తానని చెరులో వాడు చేర్చిన ఎన్ని వందల సంవత్సరాల నుంచి చేర్చాడో మొత్తం తీసుకుల కొద్దీ ధనము బంగారము మొత్తం తీసుకొచ్చి బోర్లిచ్చాడు. ఇదంతా మోసపోనైనా నీ పుణ్యం ఉంటుంది, నువ్వు మాత్రం మళ్ళీ రాబాక ఇక్కడికి, మా ప్లేస్ దగ్గరికి రావద్దు, ఈ పైన ఉండే పిట్టలు పిచ్చుకలే మాకు ఆహారం, మేము హాయిగా ఉంటున్నాం, మా ఇల్లు ఇది అనేసరికల్లా వీడు అలాగే నవ్వుకుంటూ ఒక 4 సంచులతో మూట కట్టుకుందాన్ని ఆ ధనం అంతా మోసుకుని తీసుకుపోయాడు ఇంటికి. ఈ డబ్బంతా చూసారు కదా అన్నయ్య వాళ్ళు ఆశ్చర్యపోయారు, వాళ్ళ అమ్మ ఆశ్చర్యపోయింది. అన్నయ్యలు ఇద్దరు అడిగారు, బొరి నాయన ఎలా వచ్చిందిరా ఇంత డబ్బు నీకు, ఏం చేసావు అంటే ఈ తాడుతోటే వచ్చిందన్నారు. తాడుతోటి కదా వచ్చింది అనగానే వాళ్ళు ఏమన్నారు, ఒరే నీకు మీ డబ్బుల్లో రూపాయి వద్దు, ఆ తాడిచ్చేయి మా. వాళ్ళు వీడు తెలివి తక్కువ వాడని వాళ్ళ ఉద్దేశం, ఎందుకంటే తమ ఇల్లు వాకిలి పంచుకున్నారు. తమ్ముడు ఒక్క తాడు తీసుకున్నాడు, వాడికి తాడుతోటే ఇంత వచ్చింది, వీడికి పిచ్చి పేదవకే ఇంత వచ్చింది అంటే మంచోళ్ళకి వస్తుంది, తెలివైన వాళ్ళకి ఈ తాడుతోటి ఏదో ఒకటి చేసుకుంటామని తాడు పుచ్చుకుని పోయారు. వీడు హాయిగా వాళ్ళ అమ్మతోటి సుఖంగా ఉన్నాడు, హాయిగా పెళ్లి చేసుకున్నాడు, ఇల్లు వాకిలి పొలం పుట్ర కొనుక్కున్నాడు, చక్కగా చిన్న సైజు జమీందారుగా ఆ ఊళ్ళో స్థిరపడ్డాడు. వాళ్ళ అన్నయ్యలు మాత్రం మళ్ళీ కనపడ్డా. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే రమ్మగారు. నమస్తే నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, నల్లేరు మీద నడక, కత్తి మీద సాము ఇలాంటి మాటలు వింటూ ఉంటాం కదా, కత్తి మీద సాము అంటే ఏంటండి?
సాము అంటే సాము గరిడీలు అంటారు కదా. ఆ, సాము గరిడీలు అంటే ఇట్లా ఏమన్నాలి, గాల్లో వేళ్లాడము, గాల్లో తేలటము, ఓ సన్నటి దాని మీద నిలబడ్డము, మ్మ్. సాము గరిడీలు అంటారు వాటిని. సర్కస్ లో ఈ పైన ట్రిఫీజో ఏదో అంటారు కదా, అవునవును. ఇలా వేళ్లాడుతూ ఉండటం. ఆ, అది ఐడియా ఉంది. అప్పుడు అది నేల మీద చేస్తే నేల విడిచి సాము చేయటం అంటారు ఆ, కదా. yes. ఈ కత్తి మీద సాము అంటే కత్తి అంటే కాలు మెల్లిగా పెట్టినా తెగుతుంది, గట్టిగా పెట్టినా తెగుతుంది. దాని మీద ధన్మం దిగామనుకో కస్సమని దిగిపోదా అంతేగా. కదా. పోనీ అలాగా పెట్టావు అప్పుడు దిగదు, ఏం ఎలాగా పెట్టినా అవుతుంది కదా. ఈ కత్తి పదును అది ఎలా ఉంటుంది దాన్ని బట్టి ఇలాంటివన్నీ వచ్చినాయి అన్నమాట. ఓ ఇప్పుడు రాజుగారి సేవ కత్తి మీద సాము, రాచ సేవ రాచ కొలువే కత్తి మీద సాము, అసలు రాచరికమే కత్తి మీద సాము. అవును. ఒక ఆఫీస్లో హెడ్గా ఉండటం, హెడ్ కింద అమ్మో ఆయనతో చాలా కష్టం అని చాలా టఫ్ అంటారు. టఫ్గా ఉండటం ఎంత కష్టం కదా. మరి మనం అది ఆలోచించాం, అమ్మ బాబోయ్ చండశాసనం ఉండవాడు అని చెప్పుకుంటాం. ఆయన చండశాసనుడు, ఇంకా ఏవో బోల్డని, ఆయన హిట్లరు, ఆయన అది ఆయన ఇది అని చెప్తాం. అతను హిట్లర్ గానో చండశాసనుడు గానో ఇంకోటి గానో స్ట్రాంగ్గా ఉండటం. ఆయనకి అందరూ శత్రువులే ఉంటారు. ఆ ఉన్నవాడి కష్టం ఏమిటి అనేది మనకు ఎలా తెలుస్తుంది? ఆయనకేముంది ఏకఛత్రాధిపత్యంగా ఇదంతా పరిపాలిస్తున్నాడు అనుకుంటాం కదా. అవును. ఇప్పుడు చూడు పెద్ద సంస్థల్లో హెడ్గా ఉన్నవాడు వాడు అనుభవించేస్తున్నాడు అనుకుంటాను జయ. ఇదంతా సామ్రాజ్యం అంతా వేడిదే. వాళ్ళ వెనకాల కష్టం శ్రమ. వాళ్ళ ఎంత కత్తి మీద మొన మీద ఉంటారంటే వాళ్ళు. అవును అవును. అలాంటిది ఒక కథ చందమామ కథల్లో ఉంటుంది. ఓ చెప్పండి చెప్పండి. బాబర్ కథ. అక్బరు బాబరు వాళ్ళు ఉన్నారు కదా, ఆ. మొఘలాయి సామ్రాజ్యం. బాబర్ మొఘలాయి సామ్రాజ్యం స్థాపించినప్పుడు ఆయన కథ మనం ఎందుకు చెప్పుకోవాలి అని అనుకోకండమ్మా, కథగా తీసుకోండి. కథగా ఉంది కాబట్టి నేను ఆ పేర్లు మార్చడం ఇష్టం లేదు నాకు, అందుకని అదే చెప్తున్నా. ఈ బాబర్ మొఘలాయి సామ్రాజ్యాన్ని ఏకఛత్రాధిపత్యం చేశాడు, అంతా సర్వం సహా చక్రవర్తి అయ్యాడు భారతదేశానికి. అన్ని చోట్ల జనాన్ని అణిచేసి తన కిందకి తెచ్చుకున్నాడు, మనకు తెలిసిందే. అవునవును. అయితే ఏమైంది, అలీఖాన్ అని ఈయనకి వెనకాల ఉండేవాడు ఒక ఆయన ఉన్నాడు. అలీఖాన్ ఈయన ఎప్పుడైతే చక్రవర్తిగా ప్రకటింపబడ్డాడో అలీఖాన్ అన్నట్ట, ప్రభు మీరు ఎంత అద్భుతమైన అవకాశం వచ్చింది మీకు, ఇక అంతా సుఖమే, మీకు అంతా సంపదే, మీకున్నంత సౌఖ్యం ఎవరికైనా ఉంటుందా? చక్రవర్తి అంటే ఏంటి, సౌఖ్యాల గని అంటే అంత సుఖంగా ఉంటుందంటావా అలీఖాన్ అని అడిగేట బాబర్. కాకేమిటి ప్రభు, ఒక సంస్థకి యజమాని అంటేనే సుఖపడతాడు, మీరు దేశానికి యజమాని. ఓకే. అంత ఇక ఆ సుఖం ఆ సౌఖ్యం ఆ సంతోషం మాటల్లో చెప్పలేం కదా, ఇంకెవరికైనా వస్తుందా అన్నాడు. అయితే ఆయన ఏమన్నాడు, ఆ సౌఖ్యం ఒకరోజు నీకు కూడా కావాలా అని అడిగాడు. నాకెట్లా వస్తుంది ప్రభు అన్నాడు. నేను ఇస్తాగా అన్నాడు బాబర్. నేను ఇస్తాను గిల్లుకున్నాడు ఇతను. నిజమా అని అక్కడి నుంచి వింజామర్లు వేసేవాడిని. ఏమిట్రా అన్నారంటే, ఒకరోజు మిమ్మల్ని చక్రవర్తి చేస్తానంటున్నారు పాదుషా అన్నాడు. అనగానే అలీఖాన్ ఆశ్చర్యపోయాడు. ప్రభు అలాంటి అవకాశం ఉందా జహాపనా అని అడిగాడు. ఎందుకు లేదు, లక్షణంగా ఉంది, నేను చక్రవర్తిని, నిన్ను కాకపోతే వీడిని చేస్తా, ఎవరిని కావాలంటే వాళ్ళని చేస్తా, చక్రవర్తిని నిన్ను చేస్తా, రేపటి చక్రవర్తివి నువ్వే, రెడీగా ఉండన్నాడు. ఈ ఆనందంతో ఎగిరిపోయేట అలీఖాన్. మామూలు ఆనందం కాదు. మర్నాడే తెల్లవారేసరికల్లా ప్రకటన వచ్చింది, ఈ రోజు మొత్తానికి అలీఖానే చక్రవర్తి, ఇవాళ ఉదయం నుంచి రేపు ఉదయం దాకా. ఓకే, బాగుంది కదా. చక్కగా మంచి డ్రెస్ వేయించారు. అలీఖాన్ని తీసుకొచ్చి ఏమంటారు దాన్ని, మన దీవాన్గి దాంట్లో ప్రవేశపెట్టారు. చక్రవర్తి గారు వస్తున్నారు ఓహో అని వెనకాల నుంచి ఏవో మొత్తాన్ని ఉర్దూలో రకరకాల భావాలతోటి సంగీతాలు అవి వచ్చి ఈయన చక్కగా మంచి బట్టలు వేసుకుని వచ్చి దివాన్ ఖానాలో కూర్చున్నాడు. కూర్చుంటే మొత్తం సామంతులు అందరూ వచ్చి సలాములు చేస్తుంటే ఎంత సంతోషం వచ్చిందంటే అలీఖాన్కి చెప్పరాని సంతోషం. సింహాసనం మీద కూర్చున్నట్టు కానీ ఇవాళ ఇక్కడే భోజనాలు చేద్దాం మనం అంటే సరేనన్నారు. సరేననగానే మొత్తం భోజనాలు వడ్డిచ్చారు అందరికీ. ఈయన ముందు పెద్ద పళ్ళెం పెట్టారు. ఎన్ని వంటకాలు వడ్డిచ్చారో, ఒక 2 గంటలు 3 గంటల పాటేమో వీళ్ళంతా వచ్చి ఏమంటారు సలాములు చేయటం సరిపోయింది. భోజనం వేళకి భోజనం వడ్డిచ్చారు. ఎన్ని రకాలు. ఆయనకి ఎప్పటి నుంచో దిల్కుష్ అని ఒక వంటకం అంటే చాలా ఇష్టం అంట, అది తినాలనుకుంటున్నాడు ఎప్పటి నుంచో. అది చేయించుకుని తినగలిగే కెపాసిటీ లేదా అతనికి అలీఖాన్కి. ఓ గిన్నె తెచ్చిపెట్టారు.
ఈయన తీసుకుని నోట్లో వేసుకోవాలంటే అది ఇట్లా కాకుండా ఇట్లా చూసి నోట్లో వేసుకోగా అని ఆగిపోయాడు. ఆ పైన ఒక పెద్ద కత్తి వేళ్లాడుతోంది, తళ్ళలాడుతోంది, మహాపదునైనది. అది ఒట్టిగా లేదు, దానికి ఒక తాడు కట్టి వేళ్లాడేశారు. కానీ అది తాడు కాదు, ఒక వెంట్రుక. నిర్కాంతపోయాడు. కత్తి 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 అన్నాడు. అనేసరికల్లా పాదషా బాబర్ అన్నాడు, చక్రవర్తి జీవితం ఇంతే, తిని నీ దారి నువ్వు తిని, చక్రవర్తిగా ఉండే సుఖమేదో అనుభవించు నువ్వు ఇవాళ. నిర్కాంతపోయి ప్రభు ఇట్లా కత్తి బయలాడుతుంటే ఎట్లా ఏ క్షణాన్ని తెగిపడుతుందంటే, మరి చక్రవర్తి పరిస్థితి అంతేకాదు, అంతేగా చక్రవర్తి అంటే ఎటు నుంచి ప్రమాదం వస్తుందో తెలీదు. ఇట్లా మెడ మీద కత్తి వేళ్లాడుతూ ఉంటే తినేసే, నువ్వు తిను కూర్చో. లేచి పరిగెత్తపోయాడు అలీ ఖాన్. సైనికులు వచ్చి పట్టుకున్నారు. నేను కదలనివ్వద్దు, ఇక్కడే కూర్చోబెట్టండి అన్నాడు. నువ్వు తిను, ఈ రోజంతా ఉండు, రేపు ఉదయం దాకా నువ్వే చక్రవర్తివే, ఇదే నీ సీటు. ప్రభు నా వల్ల కాదు. నీ వల్ల కాకపోతే ఎట్లా, నువ్వు కోరుకున్నావు చక్రవర్తి జీవితం సర్వసౌఖ్యాల మయమని భావించావు, ఆ సౌఖ్యం ఏదో నువ్వు అనుభవించి తీరాలి ఇవాళ, ఇది నా ఆజ్ఞ అని. అరే ఎక్కడన్నారా, ఎవరంతా ఎక్కడన్నారా, సైనికులంతా నుంచున్నారు. ఖాన్ కదలనివ్వద్దు, అతను అక్కడే ఉండాలి. ఇక దిల్కుష్ లేదు, రసగుల్లా లేదు, జామున్లు లేవు, అన్నీ కనపడుతున్నాయి. నోట్లోంచి కబళం పోవటల్లా నోట్లోకి. మంచినీళ్లు తాగేందుకు కూడా లేదు, వణికిపోతూ బతుకు జీవుడా అని అట్లా 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 కూర్చుని ఉన్నాడు. ఏ క్షణాన అది తెగిపడుతుందో తెలియక వాడెవడో వింజామర వీటానికి వస్తే వద్దురా నాయన నువ్వు వింజామర విచ్చదురా అని చెప్పాడు. చెమటలు పోస్తూ తెల్లవార్లు నిద్రపోకుండా అలాగే కూర్చుని హాయిగా నిద్రపోలా. తెల్లారేక పాదషా వచ్చాడు. బాగుందా చక్రవర్తిగా ఉండటం అలీ ఖాన్ అని అడిగాడు. ప్రభు ఇలాంటి కష్టాన్ని భరిస్తున్నారా మీరు అన్నాడు. మరేం చేస్తాం, మరి నాలాగా మీరు ఉనికిపోవట్లేదు కదండి. నేను ఇంత ఉనికిపోతూ ఉన్నా, అన్నం తినలా, నిద్రపోలా, దీనికి కూడా వెళ్ళలా, అక్కడే ఉన్నా, మలమూత్రాలను సైతం బంధించేంత భయంలో ఉన్నాను నేను. మరి మీరెందుకు వణికిపోవట్లేదంటే, మరి తేడా లేదు, ప్రతి వాళ్ళు వాడెవడో పైకి ఎక్కేశాడని అనుకుంటారు, వీళ్ళకి ఎంత పేరు వచ్చేసిందో అనుకుంటారు, వాళ్ళు ఎంత ప్రభావశాలి, వాళ్ళు ఎంత కష్టం, వాళ్ళకి అది భరించగలిగే సత్తా కూడా వాడికి ఉండాలని గ్రహించరు కదా. నీలాంటి భయం నాకు లేదు. నిన్ను భయపెట్టింది కత్తి కాదు, నీలో ఉన్న భయం, నీ పిరికితనమే నిన్ను భయపెట్టింది. కత్తి నిన్న పొద్దున కట్టినా ఇవాళ పొద్దున దాకా అది కదల్లా. నువ్వు పిరికివాడివి, నువ్వు ఇలాంటి దాన్ని హ్యాండిల్ చేయలేవు. వచ్చేస్తే బాగుండని ఉంటుంది నీకు, వస్తే నువ్వు హ్యాండిల్ చేయొద్దు, దాన్ని హ్యాండిల్ చేయగలిగే వాళ్ళకే వస్తాయి అవి, అంతే. రాజ్యాధికారం వస్తుంది, హ్యాండిల్ చేయగలిగేవాడు నిలబడతాడు, వాడు ఎప్పుడు కష్టంలోనే ఉంటాడు, నిలదొక్కుని నిలబడి ఉంటాడు వాడు అని చెప్పి ఇక దండం పెట్టేశాడు అలీ ఖాన్. ఆ తర్వాత ఎప్పుడు పాదుషా జీవితం అత్యద్భుతమని అతను అనేవాడు కాదు. చాలా విశ్వాసపాత్రంగా తన చివరి ఊపిరి వరకు అతను బాబర్ని సేవించాడు. బాగుంది కదా, చాలా ప్రాక్టికల్ గా ఉందండి, చాలా బాగుంది రమ్మగారు. నమస్తే రమ్మగారు. నమస్తే. ఏదైనా ఒక మంచి స్టోరీ చెప్పండి అండి. పాడు బుద్ధులు ఒక్కొక్కళ్ళకి. ఏంటి రమ్మగారు, నేను మంచి స్టోరీ చెప్పండి అంటే మీరు పాడు బుద్ధులు చెప్తున్నారు. ఒక్కొక్కళ్ళకి ఎలాంటివి ఉంటాయో చెప్తున్నాను, అంతేనా? అయితే ఓకే. ఇదేంటంటే మామూలుగా ఉన్నప్పుడు అంత మంచి వాళ్ళుగానే ఉంటారు, అవకాశం రాగానే వాళ్ళలోంచి చెడు బయటపడుతుంది. అవును కదా. అవును. అదే దాని ఏదో సినిమాలో ఉంటుంది, డైలాగ్ చాలా ఇష్టం నాకు, మంచి చెడు రాసులు పోసి ఉండవు, అవసరాన్ని బట్టి మంచిగా వస్తూ ఉంటాయి, అవసరాన్ని బట్టి మంచిగా ఉంటాం. మనకు అవకాశం వస్తే వెంటనే మనలోని చెడుని బయటకు చూపించేస్తాం. అవును. ఇప్పుడు అవకాశం వచ్చినా చెడు చూపించకుండా ఉన్నవాడు మంచివాడు, రోజు మంచిగా కనపడేవాడు మంచి కాదు. ఛాన్స్ రాగానే బ్యాడ్ క్వాలిటీస్ బయటపడుతున్నాయి అనుకో, బయటపడిపోతే వెనకాల మాట్లాడేస్తూ ఉంటారు. ఈ మనిషి లేరు అనగానే వీళ్ళ మీద వీళ్ళతోనే అవసరం ఉంటుంది, వీళ్ళతోనే పని ఉంటుంది నిరంతరం. ఆ మనిషి అలా వెళ్ళగానే వాళ్ళ గురించి చెప్పేస్తూనే ఉంటారు. వచ్చేస్తాయి. అదే కాకుండా సందర్భాలు కూడా, విషయాలను కూడా అలా వాడేసుకుంటారు. అవునవును. దీని మీద ఒక కథ చెప్తాను, చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్ గా. తప్పకుండా. పూర్వం పల్లెటూళ్ళల్లో ఈ గొడ్లు కాసేవాళ్ళు, గొర్రెలు కాసేవాళ్ళు, అలా పిల్లల్ని పెట్టుకునేవాళ్ళు. కొంచెం మంది పిల్లలు ఇంకా ఏమి ఆసరా లేక గొడ్లు కాయటమే ఇదిగా, ఓ 10-12 ఏళ్ల వయసు అప్పుడు మొదలైతే 25 ఏళ్ళు వచ్చినా వాడికి మొదట్లో చిన్న మంద, పెద్ద అయ్యాక పెద్ద మంద. పోలయ్య అని ఒకడు ఉండేవాడు. ఈ పోలయ్య ఏంటంటే గొడ్లు కాసుకునేవాడు, ఊళ్ళో కామందుల గొడ్లన్నింటినీ మలుపుకుని తీసుకుపోయేవాడు, తిరిగి వచ్చేవాడు.
అయితే ఏమైందట ఒకసారి చాలా పెద్ద మైదానం ఉంది వీళ్ళ ఊరికి దగ్గరలో, అక్కడికి తీసుకొచ్చేవాడు. పెద్ద వర్షం వచ్చిందట. అయితే కొంచెం చిన్న గుహ లాంటిది ఉంటే దాని వైపుకి గొడ్లన్నింటినీ తోలేసి వానలో ఉరుములు పిడుగులు పడుతున్నాయని వీడేం చేశాడు, ఆ గుహ చివరి భాగంలో నిలబడి చూస్తున్నాడు. వాన ఎప్పుడు ఆ పిడుగులు ఉరుములు ఎప్పుడు తగ్గుతాయో అప్పుడు ఊళ్ళోకి పోదాము అని. పెద్దగా ఎవ్వరూ లేరు. అయితే ఏమైందట, పెద్ద పిడుగు పడింది, సమీపంలో ఉన్న ఒక చెట్టు కాలిపోయింది. సరే అంటుకుంది, మెల్లిగా వాన పడుతుండేసరికి ఆరిపోతాయి చెట్లు, అంటుకుంటాయి భగ్గుమని, అలా మండి మండి ఇదైపోవు, ఏదో కొంత కాలుతుంది, మళ్ళీ వాన పడ్డం మొదలవగానే ఆరిపోయింది. సరే అయ్యో చెట్టు బ్రహ్మాండమైన చెట్టు ఇటు అయిపోయింది అని గొడ్లను మళ్ళేసుకుంటూ బయటికి తీసుకొచ్చాడు వాన ఆగేసరికి. ఏ చెట్టుకి మీదైతే ఆ పిడుగు ఉరుము పడ్డాయో, మెరుపు పడ్డాయో, ఆ చెట్టు కింద ఏదో మెరుస్తూ కనపడింది. అది ఒక నీలం రాయి ఉన్న ఉంగరం. ఎక్కడి నుంచి వచ్చి పడిందో తెలియలే. ఈ వానకే వచ్చి పడి ఉంటుంది అనుకున్నాడు. ఎందుకంటే అంతకుముందు చాలాసార్లు ఆ చెట్టు కింద నుంచున్నాడు వాడు. ఓకే. ఎప్పుడూ కనిపించలే. ఆ పిడుగు పడే చోట ఒక గుంటలే పడి ఆ గుంటలో కనపడి, మరి ఏనాడైనా పాతి పెట్టింది, గుంట పడేసరికి పైకి వచ్చేసిందో ఏమోను. సరే దాన్ని అటు చూసి ఇటు చూసి చూశాడు, చక్కగా బాగుంది, వేలికి సరిపోయి ఉంగరం పెట్టుకున్నాడు. పెట్టుకుని దాన్ని ఇట్లా అంటున్నాడు. ఊరికే ఒక సరదా వస్తుంది కదా, ఉంగరాలు కదుపుతూ ఉంటారు. తిప్పుతుంటే ఏమైంది, సరే బయలుదేరాడు, గొడ్లన్నీ తోలుతున్నాడు. గొడ్ల పక్కనే వీడు కూడా ఉన్నాడు. ఇది కనపడేసరికల్లా ఒరే పోలయ్య ఇప్పటిదాకా లేవు, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చావురా అని అడుగుతున్నాడు ఎదురుగుండా ఎవడో మనిషి వస్తూ. గొడ్లు వెళ్తేనే ఇతను నడుస్తున్నాడు, ఎదురుగుండా వస్తున్న వాళ్ళకి ఇతను కనపడలా. ఇక్కడేమున్నాను, అప్పటి నుంచి గొడ్డను తోలుకొస్తున్నా కదా, ఇదిగో కర్ణంగారు గేదె అన్నాడు. కనపడలేదురా నువ్వు, ఇప్పుడే కనపడుతున్నావు, ఇందాక నుంచి చూడలేదు అన్నారు. అయితే ఇతను ఈ ఉంగరం తిప్పుతున్నాడు కదా, లోపలికి మళ్ళీ తిప్పేసరికల్లా పోలుగాడు ఇక్కడే ఉండాలి, మాయమైపోయాడేంట్రా, ఎక్కడా కనపడ్డు, ఏ గొడ్డు కింద దూరాడు అని ఎదురుగుండా ఉన్న వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. తన దేని కింద దూరలా, ఇందాక ఏ కర్ణంగారి గేదె పక్కన నిలబడి ఉన్నాడో ఇక్కడికి వాడు అక్కడే ఉన్నాడు, అక్కడే నడుస్తున్నాడు. వాళ్ళు తనకు కనపడుతున్నారు, వాళ్ళిద్దరు మనుషులు. ఒకడు ఒక మోతబరి గారి దగ్గర ఉన్న పాలేరు, ఒకడేమో వాళ్ళ బావమరిది. వీళ్ళకి నేను ఎదురుగుండా ఉన్నా, నేను మాయమైపోయాను అనుకుంటున్నారు ఏమిటి అనేది అర్థం కాల. ఏం చేశాడు, అట్నుంచి ఇటు తిరిగొచ్చి గొడ్ల మధ్య నిలబడి ఉంగరాన్ని వెనక్కి తిప్పంగానే వాడు ఒరే వీడు మన గేదెల మధ్య దూరిపోతున్నాడు రా వీడు అని పక్కపక్కన ఎవరు భలే దూరేవరు అని వాడు దూరలా, వాడు నడిచి వచ్చాడు, వీళ్ళకి కనపడలా. వాడికి అప్పుడు ఏమర్థమైంది, ఇప్పుడు కొత్తగా వచ్చిన మార్పేంటి ఉంగరంలో ఉంది, అది ఆ రాయి లోపలికున్నప్పుడు నేను వీళ్ళకి కనపట్టాల, బయటకున్నప్పుడు కనిపిస్తుంది. గొప్ప సరదా వచ్చేసింది. ఓకే. ఆడుకుంటూ ఇంటికి వెళ్ళాడు. ఒక 23-24 ఏళ్ళు ఉంటాయి. చక్కగా ఇంటికి వెళ్ళాక వాళ్ళ అమ్మ ఏదో అన్నం వండి పెట్టింది. అమ్మ కూడా లేదు, వీడికి ఏదో మేనత్త, పూర్వపు దూరపు చుట్టరిక వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాడు, ఆవిడ అన్నం పెట్టింది. అన్నం తిన్నాడు. తిన్నాక వాడికి ఏమనిపించింది అంటే ఈ ఉంగరం వెనక్కి పెట్టుకుంటే కనపడతామా లేదా చెక్ చేశాడు. ఆ మేనత్త కంచం పెట్టాక ఉంగరం వెనక్కి తిప్పి పెట్టుకున్నాడు. మేనత్త ఓరు పోలుగా అన్నం చల్లారిపోతుందిరా, ఒక్క పూటైనా వేడన్నం తినవా అని కేకేస్తాను. తను అక్కడే కంచం దగ్గరే కూర్చుని ఉన్నా కూడా పిలుస్తోంది, అంటే మనం కనపట్టలేదన్నమాట. ఆవిడ షాక్ చేయకూడదని లేచి దొడ్డిగుమ్మంలోంచి లోపలికి వస్తూ ఉంగరాన్ని వెనక్కి తిప్పుకున్నాడు. కాళ్ళు చేతులు కడుక్కొస్తున్నానులే అన్నాడు. తెలిసింది వీడికి క్లియర్గా. అప్పుడు ఏమనుకున్నాడంటే ఆ ఊళ్ళో ఓ నందయ్య అని ఒక ఆయన ఉన్నాడు. అంతకుముందు వాళ్ళ గొడ్డు తప్పిపోయిందని వీడిని తెగ తిట్టిపోసాడు. ఆ నందయ్య పని పట్టాలనుకున్నాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాకిట్లో నిలబడి ఆ నందయ్య బయటకు వస్తే ఉంగరం వెనక్కి తిప్పుకుని చిత కొట్టేశాడు ఆ నందయ్యని. ఖర్చు తీర్చుకున్నాడు అనమాట. ఎవరు కొట్టారో ఎవరికి తెలీదు, దెబ్బలు మాత్రం మోపుగా తగిలినాయి. సరే బాగుంది, గొప్ప సరదా వచ్చేసింది. అంతకుముందు ఏంటంటే వాడు ఆ ఊళ్ళో పేదవాడు, అమ్మ నాన్న లేరు, దూరపు చుట్టరికం మేనత్త మాత్రం కాచిపోస్తుంది. ఆవిడకి ఆ ఇల్లు, వాళ్ళ ఇల్లు వాళ్ళకు ఉంది, వాళ్ళ పంచను ఉంటాడు వీడు. ఇల్లు బాకిలు ఏమీ లేవు. అలాంటి ఎవరు లేని పిల్లలు మరీ అలుసు ప్రపంచానికి పాపం. అవును, పనులకి దొరుకుతాడు, చదువు సంధ్య లేవు, ఏదో గొడ్లు కాసుకుంటాడు. వీడి వెనకాలండి వీడిని ఆర్చి తీర్చేవాళ్ళు ఎవ్వరూ లేరు. సరే ఏం చేశాడు, ఎప్పటి నుంచో ఒక కోడి కూర తినాలనుంది. ఈ పక్కన అవతల దొడ్లో ఉన్నటువంటి నాంచారయ్య దగ్గర కోళ్ళు ఉన్నాయి. ఒక కోడిని తీసుకుని కనపడకుండా ఉండి, ఒక కోడిని తీసుకుని పొలంలోకి వెళ్ళి శుభ్రంగా కనపడకుండా ఉంగరం వెనక్కి పెట్టుకుని మనిషి ఎవరు కాలుస్తున్నాడో తెలియకుండా చక్కగా కోడిని కాల్చుకుని తిన్నాడు. భలే సంతోషం వచ్చింది.
దొంగతనం ఎంత ఉత్సాహాన్ని ఇస్తుందో, థ్రిల్ కూడా. మనం ఎవరికి కనపట్టలేదు అంటే ఒక థ్రిల్లింగ్గా ఉంటుంది. అవును. దొంగ పని చేసేటప్పుడు ఎవరైనా మనని చూస్తే సిగ్గుపోతుంది, ఏం చేయాలో తెలీదు. దొంగలందరి పరిస్థితి ఇదే, కనపడినప్పుడే చేస్తారు. కనపడేటప్పుడు ఇలాంటి వేధవ పని చేయగలమా? అవును. చేయలేకపోతాం కదా. కానీ వీడికి ఏమనిపించిందంటే, ఇవి గొడ్లు కాసుకోవటము, వాళ్ళు వీళ్ళు ఇచ్చే అన్నాలు కూరల మీద ఆశపడ్డము, పావలా 10 పైసలు దాచుకునేందుకు కూడా ఓ అల్మర్ లేదు, బీరువా లేదు, ఎందుకు వచ్చిన బతుకు. హాయిగా ఏం చేద్దామంటే ఇక గొడ్లు తోలటం మానేశాడు. నా కొట్లో బాగుండేది, నేను తోలని చెప్పేసాడు వాళ్ళకి. ఈ చెరువు దగ్గర కనపడే ఆడవాళ్ళకి చూసి ఉంగరం వెనక్కి తిప్పుకోవటం, వాళ్ళ మెళ్ళ నుంచి గొలుసు లాగేసుకోవటం. ఇంతే. ఊళ్ళో అందరినీ ఏడిపించుకుతున్నాడు. ఎవరు లాగుతున్నారో తెలీదు, ఎవరో కనపడరు. వీడని ఎవరికీ తెలీదు. ఏ కోడినో ఏ మేకనో వాళ్ళు ఏదైనా వంట చేసి పెట్టుకుంటే వెళ్ళి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అన్నం తినేసి వచ్చేవాడు కడుపు నిండా. ఎవరింట్లో నుంచైనా మంచి కూర వాసన వస్తే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోవటం. వీడికి అవకాశం దొరికింది. మరి వీడు అదృశ్యంగా ఉండే అవకాశం ఉంది, ఆ ఉంగరంలో ఉంది మహత్యం అంతా. హాయిగా కడుపు నిండా తినేసేవాడు, చేతికి అందిన డబ్బులు, నగలు, వస్తువులు తెచ్చుకునేవాడు, సుఖంగా జీవించడానికి అలవాటు పడ్డాడు. వీడు ఏ పని చేయకపోయినా వీడికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని వీడిని పట్టించుకునే పరిస్థితి ఎవరికీ లేదు ఆ ఊళ్ళో. చేస్తే పని చేసేవాడు. ఆ మేనత్ ఒకతే, వదిలే నేను తిన్నానంటే ఎవరి దగ్గర పని చేశాడో అన్నం తిని వచ్చాడు అనుకునేది. ఆవిడ దారిన ఆవిడ ఉండేది. సరే కొన్నాళ్ళకి ఏమనిపించింది, రోజు రోజు ఈ కడుపు నింపుకోవటము, రోజుకు డబ్బులు సంపాదించుకోవటం ఏమిటి, ఏకంగా సంపాదించేసుకోవాలి అని పుట్టింది. అప్పుడు ఏమనుకున్నాడు అంటే, పక్క ఊళ్ళో రాజుగారు ఇల్లు, చాలా పెద్ద ఇల్లు, కోటలాగా ఉంటుంది, అక్కడికి వెళ్ళి సంపాదించుకొద్దాం అనుకున్నాడు. దాని మీద పడింది. పడి ఒక ఇల్లు వాకిలి ఏర్పరచుకుంటే మనకు కావాల్సిన డబ్బులు సంపాదించుకుంటే సరిపోతుంది ఆలోచించుకున్నాడు. సరే ఏం చేశాడు, ఊళ్ళోకి వెళ్ళి ఈ పల్లెటూరు వదిలిపెట్టేశాడు. అందరికీ చెప్పాడు, మేము వెళ్ళిపోతానని. పై ఊళ్ళో ఏదైనా పని చూసుకుంటానంటే ఈ ఫోన్లే బతుకుతాడు అనుకున్నారు. వీడు ఆ ఊరు వెళ్ళి ఓ ధర్మసత్రం దగ్గర ఒక ఇల్లు తీసుకున్నాడు. ఆల్రెడీ వీడికి దగ్గర కొంత డబ్బులు ఉన్నాయి కదా. సరే పగలు రాత్రి తేడా లేకుండా దీంట్లోకి వెళ్ళి ఎక్కడ మన ఖజానా లోపలికి వెళ్ళిపోయి తను కనపడ్డు అంతే. తన చేతిలో బ్యాగ్ ఉంటే బ్యాగ్ నడుస్తున్నట్టు కనిపిస్తుంది, తను కనపడకుండా మాత్రం ఉండగలడు. ఆ వేసుకున్న చొక్కాలు ఎన్ని వరహాలు ఎన్ని వస్తువులు వేసుకురాగలడో అన్ని మాత్రం వేసుకుని బయటకు వచ్చేవాడు. 3 రోజుల్లో అట్టుడికిపోయింది ఊరంతా. రాజుగారి ఖజానాలో నుంచి డబ్బులు మాయమైపోతున్నాయి, నగలు మాయమైపోతున్నాయి. అంతఃపురంలోకి వెళ్తున్నాడు, నగలు వేసుకొచ్చేస్తున్నాడు. 3 రోజుల తర్వాత సరే రాజుగారు కట్టుదిట్టం చేస్తున్నారు, అంతా చాటింపేశారు. ఎవరో దొంగ అదృశ్యంగా వస్తున్నాడు. అందుకని రాజుగారు మొత్తం సరంజామా అంతా కూడా సర్దేస్తున్నారు, ఖజానా అంతా ఖాళీ చేసి సామాన్లన్నీ సర్దేసి దొంగకు అందకుండా చేస్తున్నారు అని టమ్కేశారు. టమ్కేస్తే వీడు పోయి అక్కడ నుంచున్నాడు. ఏం చేస్తున్నారో చూద్దామని రాజుగారు మంత్రి గారు దగ్గరుండి బంగారాలు టింగారాలు అన్నీ ఒక పెద్ద రూమ్లోకి చేరుస్తున్నారు. ఒక పెద్ద పెట్టె కూడా తీసుకొచ్చారు, పెద్ద పెట్టె. ఈ బంగారం టింగారం కాకుండా ప్రత్యేకంగా పెట్టంటే అందులో ఏం వజ్రాలు నవరత్నాలు ఉన్నాయో. సరే ఏమనుకున్నాడు, గదిలో చేరిపోదాం అనుకుని ఈ చీకటి మాట వీళ్ళంతా సామాన్లు సర్దుతుండగానే వాడు గదిలోకి వెళ్ళిపోయాడు. గదిలోకి వెళ్ళిపోయి ముందు పెట్టెలో ఏమున్నాయో చూడాలి. పెట్టె తెరిచాడు. తెరిచేసరికల్లా వీళ్ళు ఏం చేశారు, అందరూ వీళ్ళు లోపలికి వెళ్ళి ఇలా సామాన్లన్నీ సర్దేశాక బయట వెళ్ళి ఆ గత్తాళం పెట్టేసి వెళ్ళిపోయారు. వీడు ముందే వీళ్ళు లోపల కూర్చున్నాడు కదా. ఏముంది, వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు రేపొద్దున్నే తలుపు తీస్తారు, అదృశ్యంగా బయటికి వెళ్ళిపోవచ్చు. తను కనపడ్డు కదా. ఓకే. అందుకని ఏం చేశాడు, ఈ పెట్టెని ఇట్లా మూత తీసి అందులోకి ప్రవేశించాడు. ఎప్పుడైతే ఈ మనిషి లోపలికి వెళ్ళి దిగాడు అందులోకి, ఏమీ లేదు అందులో. పెట్టె కాస్త టప్పమనే శబ్దంతో మూతపడిపోయింది. వీడు అదృశ్య రూపంలో అయినా పెట్టెలో ఉండిపోయాడు. వీడు అదృశ్యం అంటే మనిషికి కనపడ్డు కానీ వాడున్నాడు కదా, అదే ఇతరులకి కనిపించడు అంతే. వాడు ఆ పెట్టెలోంచి బయటికి రాలేపోయాడు. ఏమనుకున్నాడు, రాత్రికి పడుకుందాం, ఏదో అన్నం తినే వచ్చా కదా, రేపొద్దునే పెట్టె తీస్తారు, అప్పుడు వాళ్ళకి కనపడకుండా మనం బయటికి వెళ్ళిపోవచ్చు. పెట్టె ఎందుకు తెచ్చిపెట్టారో అర్థం కాల, పెద్ద భోషాడం పెట్టలాగా ఉంది. కానీ ఆ రాజుగారు వాళ్ళు ఎవ్వరూ తలుపులు తీయలే. 1 నెల రోజుల పాటు ఆ గది తలుపే తీయబడలేదు. వీడు ఇలాగ ఇన్విజిబుల్గా లోపలికి వచ్చి ఇది చేస్తున్నాడు అనే సంగతి తెలుసుకుని వాడిని పట్టడానికే ఈ ప్రయత్నం చేశారు. వాళ్ళు ఆ పెట్టె కాదు అసలు, ఆ గదిలోకి లోపలికి వాడు వచ్చేస్తాడు, తాళం వేసేద్దాం, వాడు గదిలో ఉండిపోతాడు అనుకున్నారు. తలుపు కొడతాడని భావించారు. 2 రోజుల తర్వాత ఆకలితోటైనా తలుపు కొడతాడు కదా, దొంగ అయితే మాత్రం ఆకలికి ఆగలేడు కదా అనుకున్నారు. వాడికి అసలు తలుపు కొట్టే పరిస్థితి కూడా లేదా, పెట్టెలో ఉండిపోయాడు. అత్యాశకి లభిస్తున్న కొద్ది దాంతో సంతోషంతో ఉండకుండా దొరుకుతుందా కదా, దొరుకుతుందిగా,
ఎప్పుడో దొరికిపోతాం దొంగ. అంతే. అత్యాశకి చేసి చేసి చివరికి ఇందులో ఇరుక్కుని పోయాడు. నెల రోజుల తర్వాత ఈ సామాన్ల కొట్టు ఓపెన్ చేసి ఆ పెట్టె తీస్తే అందులో చచ్చి శవమై అస్థిపంజరం మిగిలిన వాడు దొరికాడు. వాడి చేతుకున్న నీలం రాయి ఉంగరం చూశాక మంత్రి గారు చెప్పారు, ఇది ఆసిపోతు ఉంగరం అంటారు దీన్ని, ఎక్కడో పాతి పెట్టేసి ఉంటారు మన ముందు తరాల వాళ్ళు, దీని గురించి కథలు కథలుగా మనం వినేవాళ్ళం, వీడెవడికో దొరికింది, వాడెవడు ఏమిటి అనేది చుట్టుపక్కల ఊళ్ళన్నీ టంకేసి ఏ ఊర్లో నుంచైనా ఓ కుర్రాడు తప్పిపోయాడా ఏమిటి వెళ్ళిపోయాడా అనేది కనుక్కుంటే వాడు వీడని తెలియదు. వీడు గనక ఆశకి ఎక్కడో చోట కంట్రోల్ చేస్తే బాగుండేది. అత్యాశ తీర్చిన కొద్దీ తీర్చమంటుంది. ఆశపోతనం అన్నీ అంతే కదా జయ. అవునండి, అవును. ఇతరులవి ఆక్యుపై చేయటం, ఓ చోట చేస్తే ఇంకో చోట చేస్తే ఓ హత్య చేసిన వాడు ఇంకో హత్య అవలీలుగా చేస్తే వెళ్తూ ఉంటాడు, అట్లా వెళ్తూ ఉంటారు. ఓ వెధవ పని చేసిన వాడు ఎవరికి దొరకలేదనుకో మళ్ళీ చేస్తాడు. అవును, దొరికిపోవాలి. లేదా వీడు బుద్ధికి మొదటే తప్పు చేయకుండా ఉండాలి. ఇదేనేమంటే మంచి కథ అంటే ఇప్పుడు నేను పిచ్చి కథ చెప్పినట్టు. చాలా బాగుంది రమ్మగారు, సూపర్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. మంచి చందమామ కథ ఒకటి చెప్పుకుందామండి. చెప్తాం. గుణపాఠం కథ చెప్తాం. గుణపాఠం చెప్పటమా? పూర్వం కోసల దేశానికి మాధవర్మ గారని ఒక రాజుగారు ఉండేవాడు. ఈ రాజుగారు మహామూర్ఖుడు. ఆయన కొన్ని అర్థమయ్యేవి, కొన్ని అర్థం అయ్యేవి కాదు. ఏది అర్థమైంది దాని మీదే ఉండేవాడు. ఈయన మంత్రి మహాదురాశాపరుడు, అసూయాపరుడు కూడా. ఒక్కోళ్ళు అట్లా ఉంటారు కదా. అయితే ఈ పండితులు, కవులు, గాయకులు ఎవరైనా రాజుగారి దగ్గరికి వస్తే రాజు ఏదో వాళ్ళు ప్రదర్శన చేసేవాళ్ళు, విద్యా ప్రదర్శన ఇస్తే ఈయన దానికి 100 అబ్జెక్షన్లు చెప్పేవాడు. ఆ ప్రదర్శన అయ్యాక రాజుగారు వీళ్ళకి 100 వరహాలు ఇవ్వు, 1000 వరహాలు ఇవ్వు, అది ఇవ్వు, ఇది ఇవ్వు అంటే ఇచ్చేవాడు కాదు. ఎన్ని అడ్డంకులో పెట్టేవాడు. అయినా తప్పలేదనుకో అప్పుడు అందులో ఇంచి కొంత లాగేసి ఏ 4వ వంతో వాళ్ళకి దఖలుపరిచేవాడు, ఇచ్చేవాడు కాదు. అదొక దుష్టబుద్ధి అన్నమాట. అయితే ఇలా ఉంటూ ఉండగా చుట్టుపక్కల ప్రజలకు తెలుసు. కాకపోతే రాజుగారే బేసిక్గా కొంత మూర్ఖుడు కదా, ఎవరు చెప్తారు, ఆయన ఎప్పుడేం చేస్తాడో తెలీదు. అవును. దాంతో ఊరుకునేవాళ్ళు. అట్లా కాలం గడుస్తుంటే ఒకనాడు ఒక పండితుడు ఒక ఆయన వచ్చాడు. ఆయన చాలా చక్కటి కవిత్వం అవి చెప్పగలిగే పాండిత్యం ఉంది. దాంతోపాటు ఆయనకి కళలు వాటి మీద విశ్లేషణ బాగా తెలుసు. ఒక్కొక్కళ్ళు చదువుకుంటారు కదా, స్వప్నశాస్త్రం అంటారు. అవునవును. కళ ఫలానా రకం కళ వస్తే ఏమిటి అని మనం కూడా కనుక్కుంటూ ఉంటాం. ఇలా కళ వచ్చింది, పీడకళ వచ్చింది, దేవుడు కనిపించారు, చనిపోయిన వాళ్ళు కనిపిస్తే ఎలా, అలాంటి వాటికి ఆయన సమాధానాలు చెప్పేవాడు. చాలా గట్టివాడు, అందులో మంచి పేరు. సరే ఆయన వచ్చి రాజుగారి దగ్గర బ్రహ్మాండంగా పద్యాలు చదివారు. చదివేసరికి రాజు చాలా సంతోషించి, బాబ్బా ఏం పాండిత్యం అండి మీది, ఎంతో బాగుంది అని మంత్రి ఈయనకి 100 వరహాలు ఇవ్వమని, బంగారు వరహాలు ఇవ్వమని చెప్పాడు. చెప్పేసరికి మంత్రి అన్నాడు, ఏముందండి ఇందులో, ఈ పద్యాలన్నీ పాతవేను, మా నాన్నగారు కూడా ఇలాంటి కవిత్వమే రాసేవాళ్ళు, మా నాన్న గొప్ప కవి మీకు తెలుసు కదా, మంత్రి గారు తండ్రి గారు గొప్ప పండితుడు కవి, ఆయన చాలా పద్యాలు రాశారు, మా నాన్న చెప్పిన పద్యాల్లాగానే ఉన్నాయి, ఏముంది కొత్త ఇందులో. ఈ పండితుడు రాజుగారి దగ్గర బహుమానం పుచ్చుకొని నాకు కళల శాస్త్రం కూడా తెలుసు, అది మీకు ఏదైనా సమాధానం కావాలంటే నేను చెప్పగలనని అడిగి ఆ స్థానంలో కుదురుకోవాలని అనుకున్నాడు. ఆ కథ ఎట్టాగో పోయింది, ఈ కథ కూడా ఆగిపోయింది. 100 బంగారు నాణ్యాలకి 10 కూడా చేతిలో పడేలాగా లేవు. ఆయన చాలా దూరం నుంచి కష్టపడి అప్పు చేసుకుని మరీ పాపం ఇక్కడికి వచ్చాడు. అప్పుగానే ఉంది. ఇక్కడ ఈయన చెప్పిన కవిత్వం పాత కవిత్వము, కాపీ కవిత్వము అయిపోయింది. దాంతో ఆయన చాలా హతాశుడైపోయాడు. రాజు ఏం చెప్పబోయినా ఆ మంత్రి గారు వినలా. ఈయన ఏమనుకున్నాడు, ఇట్లా కాదు వీడితోటి, దిగాలుగా తల వేళ్లాడేసుకుని బయటకు వచ్చాడు. ఎవరిని కలిస్తే వాళ్ళ ఆ మంత్రి ఆయన అంతేనండి, ఇంకో పెద్ద మంత్రి గారు అట్లాగే చేస్తాడు, ఇలాగే ఉన్నాడు, ఫలానా అప్పుడెప్పుడు ఇలా చేశాడు, ఫలానా ఇప్పుడెప్పుడు ఇట్లా చేశాడు, మా మేనమామని తెస్తే ఆయన ఎంత అవమానించాడు, జ్యోతిష్కులను అంతే, కవులను అంతే, గాయకులను అంతే, పండితులను అంతే, సాముగరిడీలు ఆడేవాళ్ళు, వాళ్ళు ఇదంతా గరిడి అంతా ఆడేశాక 1 గంట అయిపోయిన తర్వాత ఇలాంటివి మా చిన్నప్పుడు చాలా చూసాం, ఇందులో కొత్త ఏముంది, దీనికి డబ్బెందుకు అంటాడు, డబ్బే రానివ్వడు. ఇంతేనంటే ఈయన చాలా దిగులుగా ఉండిపోయాడు. ఒక సత్రంలో దిగాడు. ఆలోచించుకుని 3వ రోజున 4వ రోజున మహారాజు గారి దర్శనం వాంఛించి వెళ్ళాడు. సభలోకి వెళ్ళి, ప్రభు నేను మీకు చెప్పాలనుకున్నాను, మొన్ననే వాళ్ళ సందర్భం రాలేదు, నాకు కళలు అవి ఫలితాలు, స్వప్న ఫలితాలు అవి చెప్పడం వచ్చు. నిన్న చాలా పెద్ద కళ వచ్చింది నాకు, అందులో సాక్షాత్తు మన పెద్ద మంత్రి గారి నాన్నగారు వచ్చారు,
ఏమిరా నా కవిత్వం కాపీ కొట్టి పాండిత్యం చూపించి నా పాండిత్యాన్ని కాపీ కొట్టుకుని దాన్ని ఏమంటారు కాపీ కొట్టడానికి తెలుగులో నన్ను అనుకరించి నా కవిత్వాన్ని దొంగిలించి డబ్బు చేసుకుందాం అనుకుంటున్నావా దుర్మార్గుడా అని కేకలేశారండి. మరి దానికి అపరాధానికి రుసుము చెల్లించవలసిందే నువ్వు అని చెప్పారు. ఆ రుసుము చెల్లించడానికి నేను సిద్ధంగా ఉన్నానంటే 100 వెండి నాణేలు మంత్రి గారికి ఇవ్వమన్నారు. మంత్రి గారే తనకు చేరుస్తారన్నారు. ఇలా కాలొచ్చిందండి. నేను 100 వెండి నాణేలు తీసుకొచ్చా మంత్రి గారికి ఇవ్వడానికి అన్నాడు. మంత్రి గారు సరే బాగానే ఉంది, చనిపోయిన నాన్నగారికి మంత్రి గారు వరహాలు ఎట్లా ఇస్తాడండి అని అడిగాడు రాజుగారు. అయ్యో ఆ సమాధానం పెద్ద కవి గారే చెప్పారండి. ఆయన మళ్ళీ గారు రాత్రి కల ఇది, తెల్లవారుజామున ఇంకో కల వచ్చింది. ఈ తేప మంత్రి గారు తర్పణం విడిచేటప్పుడు ఆ 100 నాణేలను కూడా తర్పణంతో పాటు విడిచేస్తే అవి తనకి చేరతాయని, అక్షరాల తన దగ్గరికే వస్తాయని కవిగారు చెప్పారు. రాజు ఆశ్చర్యపోయాడు. అలాగా? వారి నాన్నగారు చాలా గొప్ప కవి, మన ఆస్థానంలోనే చాలా గొప్ప సేవలు అందించారు, తప్పకుండా పెద్ద అయిన ఆజ్ఞ ఎందుకు మేరుతాం మనం? పైగా మంత్రి గారు తండ్రి చేస్తామన్నాడు. 100 బంగారు నాణేలు మంత్రి గారికి పుట్టినాయి. మంత్రి మొదట సంతోషించాడు. రెండో సమాధానం వినేసరికి భయం వేసింది. తర్పణం విడిచేటప్పుడు 100 నాణేలు విడిస్తే గంగలో విడుస్తావు, నాన్నకి ఎట్లా చేరుతాయి? గంగలో పడిపోతాయి. అదే గంగ అంటే గంగే కాదు, నీళ్ళలో అనుకుని సర్దు కూరుకున్నాడు. ఈ లోపల మంత్రి గారి తండ్రిది ఆర్థికం వచ్చింది, వెళ్ళింది. మన సదరు పండితుడు గారు మళ్ళా రాజుగారి దర్శనంకు వాంఛించాడు. దర్శనానికి ప్రవేశపెట్టారు. మళ్ళీ పెద్ద కవి గారు కల్లోకి వచ్చారండి మంత్రి గారి తండ్రి గారు. దుర్మార్గుడా, నా డబ్బులు ఇవ్వలేదా నా కుమారుడికి అని కేకలేస్తున్నారండి అన్నాడు. రాజు ఆశ్చర్యపడి, అదేమిటి ఆ రోజే ఇచ్చావు కదా సభలో అందరూ చూస్తుండగా, ఏమండి మంత్రి గారు మీ నాన్నగారి తర్పణాలు విడవలేదంటే విడిచాను ప్రభు అన్నాడు. మరైతే వారికి చేరలేదుటండి. చేరలేదు అంటున్నారు, ఇప్పుడు ఎట్లా నేను విడిచానంటే అడిగిన, ఇప్పుడు ఎట్లా అన్నాడు రాజుగారు. దాందేముందండి, మళ్ళీ కాలొచ్చింది నాకు, ఆయనే చెప్పారు ఆ డబ్బు తనకి చేరాలంటే మిమ్మల్ని ఒక యజ్ఞం చేయమని, ఆ యజ్ఞంలో యజ్ఞ పశువుగా మంత్రి గారినే స్వయంగా పెట్టమని, ఈయన వెళ్ళిచ్చి రావాలి. ఈయన ఎట్లా వెళ్తాడు? ఈయన వెళ్ళాలంటే ఇట్లా వెళ్ళాలి. అప్పుడు మరణించి చంపేసావు మంత్రి గారిని, చచ్చిపోమందాం, ఆయన నాన్న దగ్గరికే వెళ్తాడని గ్యారంటీ లేదు. అందుకని కవి గారు పండితుడు కదా, పెద్ద మంత్రి గారి తండ్రి మహాపండితుడు, ఆయన అందుకని ఏం చెప్పాడంటే దానికి ఒక విధానం ఉంది. యజ్ఞం చేయాలి రాజుగారు ఒకటి, అందులో యజ్ఞ పశువు అని ఒక పశువుని సెలెక్ట్ చేస్తారు, ఒక మేకని, ఒక గొర్రెనో, ఒక పశువు లేదా మన మేక కాబట్టి దున్నపోతు, అశ్వమేధం చేసినప్పుడు అశ్వం అలా పెడతారు కదా. యజ్ఞ పశువుగా ఏమో మంత్రి గారిని పెట్టుకోమన్నారు. మంత్రి గారి చేతిలో కనుక డబ్బులు పెట్టి పంపిస్తే వారికి లభిస్తుందిట అనగానే రాజుగారు ఒప్పుకున్నాడు. మంత్రి హతాశుడైపోయాడు. అయ్యో బాబోయ్, ఇంకేమైనా ఉంది? యజ్ఞ పశువుగా చేయటం అంటే ఏమిటి? ఊరికే ఏదో కూర్చోబెట్టడం కాదు, అంతేనా? పోయి రావాల్సిందే. ఈ పోయి రావాలంటే ఏం చేస్తారు? యూపస్తంభం అని ఒక స్తంభం పెడతారు. ఈ యూపస్తంభాల ప్రస్తావన కాళిదాసు కావ్యాల్లో కనపడుతుంటుంది, పాత కావ్యాల్లో మహాభారతం లాంటి చోట కూడా కనిపిస్తుంది. ఒక స్తంభం పాతి పశువుని దాన్ని కట్టేస్తారు మంత్రపూతంగా. 9 రోజుల పాటు హోమం చేయాలి. 9 రోజులు ఈ పశువు ఇక్కడే ఉంటుంది. ఇప్పుడు పశువు ఎవరు మనకి? సదరు మంత్రి గారు. ఈయన అక్కడ కట్టేయాలి. 9 రోజులు యూపస్తంభానికి కట్టేసి ఉండటం తలుచుకోగానే కాళ్ళు గచ్చగచ్చగచ్చగా వణికిపోవటం మొదలుపెట్టి భయం వేస్తోంది. ఏం చేయాలో తెలియలే. కాళ్ళ వేళ్ళ పడ్డా లాభం లేదు. మంత్రి రాజుగారు ఒప్పుకోడు. ఎందుకంటే తండ్రి గారు కవిత్వం తండ్రి లాంటిది అంటే ఒప్పుకున్నాడు. తండ్రి కల్లోకి వచ్చాడు అంటే ఒప్పుకున్నాడు. 100 వరహాలు తర్పణం అంటే ఒప్పుకున్నాడు. మరి ఇవన్నీ నమ్మినప్పుడు తండ్రి కల్లో కనబడి యజ్ఞం చేయమన్నాడు అనే విషయం కాదంటే ఎలా కుదురుతుంది? కుదరదు కదా. అందుకని ఏం చేశారు? యజ్ఞం స్టార్ట్ చేశారు. యజ్ఞం చేద్దాం, పెద్ద పండితుడు, ఆయన ఒక పండితుడు, గొప్ప కవి, ఆయన చెప్పినట్టు చేసేయాలి. ఇహ యజ్ఞ పశువుగా ఈయన కట్టారు. ఈయనకి పసుపచ్చ బట్టలు కట్టారు, పసుపులో తడిపిన బట్టలు కట్టి మెళ్ళో 2 వేపాండాలు వేలాడేసి చెట్టుకేసి దీపస్తంభానికి వేసి కట్టేశారు. లబో దిబో 3వ రోజు గడిచేసరికి హోమాలు జరిగిపోతున్నాయి, యజ్ఞానికి యజ్ఞం. ఈయన నోరెత్తలేడు, వాళ్ళు ఉనికిపోవటం మొదలుపెట్టే చచ్చిపోయాను అనుకున్నాడు 3వ రోజుకి. ఆ వాళ్ళు వీళ్ళు ఉంటే వరి ఆ పండితుడిని నా దగ్గర పిలవండి రా అని బతిమలాడుకుని, బాబు నీకు దండం పెడతాను, నన్ను క్షమించు, పొరపాటు చేశాను, నీ పద్యాలు చాలా గొప్పవి, మా నాన్న పద్యాలు కూడా అలాంటివే కానీ ఆ పద్యాలు కావు, నన్ను క్షమించు,
నన్ను వదిలిపెట్టేసంటే ఒప్పుకోలే ఇక పండితుడు. అట్లా ఎట్లా వదిలిపెడతామండి? మీరు ఎంతమంది ఉసురు పోసుకున్నారో, ఎంతమంది మీ వల్ల ఏ ధన సహాయము లభించక ఈ ఊళ్ళో పడి చచ్చిపోయిన వాళ్ళు ఎంతమందో, లేచక్కపోయిన వాళ్ళు ఎంతమందో, వాళ్ళందరి ఉసురు తగలాల్సిందే కాదు మీకు. కవిత్వం చెప్పి పోనీ 100 వరహాలు ఇమ్మన్నాడు, 50 అయినా ఇవ్వకూడదా? దానికోసం ఇంత దూరం వస్తే ఇచ్చే రాజుకున్నప్పుడు నీకేంటి బాధ? నీ అసూయ వల్ల కదా. నువ్వు బాగా దెబ్బ ఇంకో 2 రోజులు నువ్వు కట్టేసి ఉంటే నీకు బుద్ధి వస్తుంది అంటే కాళ్ళ బెళ్ళ పడిపోయాడు మంత్రి పండితుడు. నన్ను వదిలిపెట్టేసి అంటే ఇంకో 2 రోజులు గడవనిచ్చి 5వ రోజున మహారాజా మళ్ళీ కలొచ్చిందండి, ఈ 5 రోజుల యజ్ఞాలకి మీరు వేసిన దక్షిణంతా మన మధ్యమంత్రి గారి తండ్రి గారైన కవి గారికి అందిద్దట. ఇక యజ్ఞం ఆపు చేయమని, యజ్ఞ పశువుని వదిలేయమని ఆయన చెప్పారు కళ్ళు అనగానే మహారాజు అన్నాడు, అలాగే ఆయన ఎలా ఆజ్ఞాపిస్తే ఎట్లా 5 హోమాలు చాలనుకుంటే 5వ రోజు హోమాలకి పూర్ణాహుతి వేసేసి ఏదో ఒక గుమ్మడికాయ అవి ఇవి వేసి పూర్ణాహుతి చేసి దండం పెట్టేశారు. ఈ యూపస్తంభాన్ని కట్టేసిన పెద్ద మంత్రి గారిని విడుదల చేశారు. 1 నెల 2 నెలలకి మనిషి అయ్యి 5 రోజులు తిండి తిప్పలు లేవు కదా, బతుకు జీవుడా అనుకుంటూ ఆ తర్వాత ఎప్పుడూ కూడా ఈ కవిగాయక పండిత పోషణకి అడ్డం పడేవాడే కాదు. అతని పద్ధతి మార్చుకున్నాడు అనమాట. గుణపాఠాలు ఇలా చెప్పాలి. ఎంత అద్భుతంగా ఉందో. అలా కట్టేయలేకపోయినా కనీసం అదే కదా రమ్మగారు, కట్ చేసేయాలి, కట్ చేయాలి ఎప్పటికప్పుడు, ఎక్కడికక్కడ కట్ చేస్తేనే బుద్ధి వస్తుంది. బాగుంది కదా. చాలా బాగుంది రమ్మగారు. నమస్తే. నమస్తే.